ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముని ప్రవచనం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలారా, నా సహోదరి సహోదరులారా, ఈరోజు మరొకసారి చక్కటి సందేశము ద్వారా మళ్ళా మీ ముందుకు రావడం జరిగింది. పూర్తిగా అంటే ఆఖరి వరకు ఈ వీడియో చూడండి. దాంట్లో ఉన్నటువంటి అంటే ఈ వీడియోలో ఉన్నటువంటి వర్తమానము, ఈ సందేశాన్ని ఆలకించి మీ జీవితంలో దేవుడు చేయబోయే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను మీరు కొన్ని రోజులు అనుభవించబోతున్నారు. కాబట్టి చాలామంది జీవితాల్లో వారు చెప్పే మాట ఏమిటంటే, అయ్యా మేము ఉద్యోగానికి వెళుతున్నాము, వ్యాపారానికి వెళుతున్నాం, వ్యవసాయానికి వెళుతున్నాం, కూలి పనికి వెళుతున్నాం, ఫ్యాక్టరీకి వెళుతున్నాం, రకరకాల పనులకు వెళుతున్నాం అయ్యా. అయితే ఎంత సంపాదించినా ఆ సంపాదన సిలిసజలు పడిపోయినట్లుగా ఉంటుందండి అయ్యా. మిగులు తగులు లేదు. ఎప్పుడు చూసినా ఒకేలాగా ఉంది. నేనైతే దేవుని మాత్రం నిత్యం ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము, దేవాలయానికి వెళుతున్నాము, దైవజనులు చెప్పే మాటలు ఆలకిస్తున్నాము. అయితే మా సంపాదన సిలిసంచులు పడినట్లుగా ఉంటుందండి అయ్యా అని చాలామంది చెప్పడం నేను గ్రహించాను. దేవుడు ఈరోజు హగ్గయి గారి ద్వారా ఏం మాట్లాడుతున్నాడో మనం విందాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినుకుపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ హగ్గయి గారు రాసినటువంటి ఈ దర్శనములో హగ్గయి గారికి దేవుడు ప్రేరేపించినటువంటి ఆ ప్రేరణ బట్టి హగ్గయి గారి గ్రంథంలో రాసిన మాటలు చాలా అద్భుతమైనవండి. ఇక్కడ మనం పంట ఏ పంట వేసినప్పుడు కూడా పంట వేసినప్పుడు దానికి తగినటువంటి పైకి రాకపోవడం, ఎంత తిన్నప్పుడు కూడా ఆకలి తీరకపోవడం, మరి నీరు త్రాగినప్పటికీ కూడా దాహము తీరకపోవడం, బట్టలు కప్పుకున్న చలి తగ్గకపోవడం, ఇట్లాంటి పరిస్థితిని బట్టి చాలామంది విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. అంటే ప్రియులారా, విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పంట పడుతుంది. మీరు పంట విత్తుతున్నప్పుడు మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏమిటంటే, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులు బట్టి నువ్వు ఏ పని ఆరంభించినా దేవునికి ముందు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వకోకుండా నువ్వేది తలంచినా నీకు అవకతవకలుగానే ఉంటుందండి.
అంటే దేవుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకోకుండా నువ్వు ఏది చేసినా అది అరగురగానే ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే సృష్టికర్త నిన్ను సృష్టించాడు కాబట్టి సృష్టికర్తను మర్చిపోకూడదు. అంటే నువ్వు పంట విత్తుతున్నప్పుడు కొంచెం పంట పండుతుందంటే నువ్వు దేవుని స్మరించడం లేదు, దేవుని తలుచుకోవడం లేదు, దేవుని ప్రార్థన చేయడం లేదు. నువ్వు పంట విత్తేటప్పుడు ప్రార్థన చేసి చూడు. ప్రార్థన చేసి, ప్రభువా నేను పంట విత్తుతున్నాను, నేను ఎంత అయితే విత్తుతున్నానో దానికి తగిన విధముగా ఖర్చు పెట్టాను, ఆ ఖర్చులు పోయి నేను పంట విత్తేదానికంటే నూరంతల పంట పండాలి ప్రభు అని చెప్పి నువ్వు ప్రార్థన చేసి చూడు. నీ పంట విస్తారముగా పండుద్ది. నువ్వు ఎంత విత్తుతావో అంతకంటే 2 రెట్లు అదనముగా దేవుడు నీకు ఇస్తాడు. మరి అదే విధముగా భోజనము చేస్తున్నాను అంటే భోజనం చేసేటప్పుడు ఆకలి తిరగపోవడం అంటే రుచికర భోజనం కావాలి మనిషికి. ఈ నాలుగు రుచి కోరుకుంటుందండి. ఆ రుచి కోరుకుంటుందంటే ఆ రుచికి తగిన విధముగా ఆ వంట సరిగ్గా వండుకోవాలి. సరిగ్గా వంట కుదరకపోతే ఆకలేదు, సరిగ్గా వండుకోవాలి. దాంట్లో ఆ కూరలో తగిన విధమైనటువంటి ఆ మసాలా సరుకులన్నీ వేయాలి. అన్ని విధాల మసాలా సరుకులు వేస్తాను కానీ టేస్ట్ రాదు. దానికి తగిన విధంగా ఉప్పు కూడా వేయాలి. అంటే నీ ఆకలి తీరాలంటే క్రీస్తును అంగీకరించి వాక్యమైన ఆహారాన్ని భుజించాలి. వాక్యమైన ఆహారం అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. పరిశుద్ధ గ్రంథం ఏంటంటే వాక్యము. ఆ వాక్యమైన దేవుడు వాక్య ఆహారమును నీకిస్తూ ఉంటాడు. వాక్యము చదువుతున్నప్పుడు నీ శరీరానికి ఆహారం అందుతూ ఉంటుందండి. ఆకలి కూడా ఇది నీకు. ఈ వాక్యం అనే ఈ ఆహారాన్ని పూజించాలంటే వాక్యాన్ని చదవాలి. వాక్యం చదవుకోకుండా ప్రార్థించుకోకుండా దేవుడిని నువ్వు అడిగితే ఏది ఇవ్వడండి. ప్రార్థించాలి, విశ్వాసంతో నమ్మకంతో పట్టుదలతో ప్రార్థించాలి. నువ్వు ఏ పని చేసినా ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చి దేవుని అడగాలి. అలాగే ఎంత నీరు తాగినా దాహం తీరకున్నదంటే నువ్వు చేసే ప్రతి పనిలోనూ కూడా కంగారు పడుతూ ఉంటుంటావు, అనుమానంతో చేస్తూ ఉంటావు. అనుమానం లేకుండా విశ్వాసముతో నువ్వు తిన్న ఆహారం అరగడానికే జీవజలము అనే నీరుని నువ్వు తాగాలి. జీవజలం ఎవరు? యేసు ప్రభువారే. ఆ జీవజలం అనే ఆహారము అంటే క్రీస్తు శరీరరక్తాలను స్వీకరించినప్పుడు, విశ్వాసముతో క్రీస్తు శరీరరక్తాలు తీసుకున్నప్పుడు, బలారాధనలో నువ్వు పాలు పంచుకున్నప్పుడు, దివసప్రసాద ఆరాధనలో నువ్వు పాలు పంచుకున్నప్పుడు, యేసుక్రీస్తు శరీరరక్తాలు స్వీకరించినప్పుడు నీ ఆకలి తీరిపోద్ది, నీ దప్పిక తీరిపోద్ది. మరి అదే విధముగా నువ్వు ఎంత చలికాలంలో ఏం కప్పుకున్నా కూడా చలి తీరకుందంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు కంగారు పడ్డమే కాకుండా టెన్షన్ పడుతూ ఉంటావు. నువ్వు టెన్షన్లో ఎన్ని దుప్పలు కప్పుకున్నా ఆ చలి తీరదు నీకు. అలాగే నువ్వు కష్టపడి సంపాదన ఎంత సంపాదించినా నీ జీతము సినిగిపోని సంచిలో వేసినట్లుగానే ఉంటుంది. ఎలాగా? నువ్వు ఎంత సంపాదించినా నీ సంపాదన అంతా కూడా తుడుచుపెట్టిపోతుంది. కారణం ఏంటి అది అంటే, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టకూడదు. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇచ్చి, దేవుని ప్రార్థించి, ఆరాధించి, స్తుతించి, ప్రభు నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇయ్యి,
నమ్మకంతో విశ్వాసంతో పట్టుదలతో అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీకు ఇస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నువ్వు అనుకున్న దానికంటే 7 రెట్లు అదనముగా ఇస్తాడు. ఒక ఆయన, నేను టోల్గేట్లో చేస్తున్నప్పుడు సహోదరులు తాడేపల్లి గుడి నుంచి ఒక ఆయన తణుకు టోల్గేట్ ఉన్నప్పుడు అక్కడ వచ్చేవాడు అన్నమాట. నేను దైవజనుడు అని చెప్పి ఆయనకు తెలుసు. నా దగ్గరకు వచ్చి, అయ్యా నేను ఎంత సంపాదించినా నా సంపాదన అంతా కూడా సిలిసల్చిన పడిపోయినట్లుగా ఉంటుందండి, నా కోసం ప్రార్థించండి అయ్యా అని చెప్పాడు అని నన్ను అడిగాడు. అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను ఆయనతోటి, అయ్యా నువ్వు ఆదివారం చర్చికి వెళ్తున్నావా, ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నావా, దేవుని రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు నువ్వు అని అడిగినప్పుడు, ఆ ఆదివారం సెలవేయడం లేదండి అయ్యా, మరి ప్రార్థనకి ఎలాగెళ్తానయ్యా అని అతను చెప్పాడు అన్నమాట. నేనేం చెప్పానంటే, ఆదివారం క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజు కాబట్టి ఆదివారం సెలవు అడుగు. ఆదివారం డ్యూటీ వేసారని చెప్పేసి డ్యూటీకి వచ్చేస్తే మరి నువ్వు ప్రార్థన మర్చిపోతున్నావు, దేవుని మర్చిపోతున్నావు, నీ జీవితంలో చేసినటువంటి ఆ పనులను మర్చిపోతున్నావు కాబట్టి ఆదివారం సెలవు అడుగని చెప్పి నేను చెప్పినప్పుడు ఆయన ఆదివారం సెలవు తీసుకుని, ఇక నుంచి నేను నా భార్య నా బిడ్డల కుటుంబ సమేతముగా నేను దేవాలయం మానకుండా వెళ్తానండి అయ్యా అని చెప్పాను. అని చెప్పిన తర్వాత ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అయిన తర్వాత మళ్ళా నా దగ్గరికి వచ్చాడనమాట. అయ్యారండి మీరు చెప్పినట్టు చేశానండి, ఈరోజు చాలా ఆనందంగా ఉందండి, మీరు చెప్పిన మాటలను బట్టి నేను చాలా తృప్తి పడుతున్నాను, నేను దేవుడు మీ ద్వారా మాట్లాడించాడని నాతో. అంటే మా భార్య, నేను, నా పిల్లలు కలిసి కుటుంబ సమేతముగా ఆదివారం ఆరాధనకి వెళ్తున్నామండి, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నామండి, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నామండి. మరి ఎప్పుడైతే మీరు చెప్పారో అప్పటి నుంచి కూడా మీ ప్రార్థన విడువక మరొక నిత్యం ప్రార్థిస్తున్నాము. మరి ఇలా చేస్తూ ఉండగా దేవుడు నా కుటుంబాన్ని బలపరిచాడు, ఆస్వాదించాడు. ఈరోజు మీరు చెప్పినట్టుగా నేను ప్రార్థన మరవలేదు, విడవలేదు, నిత్యం ప్రార్థనకు వెళుతున్నాను. ఆదివారం కానీ ఉపవాస ప్రార్థన కానీ కూటాలు కానీ వెళుతున్నానండి అయ్యా. ఇప్పుడు నేను ఎంత సంపాదిస్తున్నానో అంతకంటే ఎక్కువగా నాకు మిగులుతుందండి అని చెప్పి ఆ సహోదరు చెప్పాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రార్థననే ఆయుధం, ప్రార్థన ఒక ఆయుధముగా నీవు ఉపయోగించుకోవాలి. శత్రువులు జయించాలంటే ప్రార్థననే ఆయుధం. ప్రార్థన నీ దగ్గర ఉంటే శత్రువు పారిపోద్దండి. శత్రువుని చూసి పారిపోద్దు, కానీ శత్రువుని చూసి నువ్వు పారిపోకూడదు. నువ్వు పారిపోకూడదంటే పరిశుద్ధ గ్రంథం అనే ఆయుధం నీ దగ్గర ఉండాలి, విశ్వాసం అనే ఆయుధం నీ దగ్గర ఉండాలి, పట్టుదల ఆయుధం నీ దగ్గర ఉండాలి. ప్రార్థిస్తున్న ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించడో అనే నమ్మకం నీ దగ్గర ఉంటే సైతాను పారిపోద్దండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సహోదరుడు వచ్చి చెప్పినప్పుడు చాలా ఆనందించాను. అంటే ఒక కుటుంబానికి మంచి సలహా ఇచ్చానని చెప్పి ఒక ఆలోచన వచ్చిందమ్మా నాకు. ప్రియమైన దేవుని బిడ్డ, మీకు కూడా ఇదే ఆలోచన ఏంటంటే, నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో మరలా పునర్నిర్మించుకోవాలంటే ప్రార్థన మానకండి. ఎన్ని సమస్యలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు అన్ని ఎన్ని పోరాటాలు ఎదురైనప్పుడు కూడా ప్రార్థన మానకండి. ప్రార్థన మానేసేవా సమస్యలు వస్తాయి. ప్రార్థన మానుకోకుండా దేవుని స్తుతించేవా, ఆరాధించేవా, నీకంటే గొప్పవాడు ఎవడు ఉండడండి. ప్రియమైన దేవుని బిడ్డ, నా జీవితంలో కూడా నేను నిత్యం ప్రార్థిస్తూ ఉంటాను. ప్రార్థన ఒక ఆయుధముగా ప్రార్థన చేసినప్పుడు నా జీవితం ఏదైతే కోల్పోతున్నానా అని తెలిసిందో అన్నీ కూడా మరలా తిరిగి పొందుకుంటానండి నేను. అంటే నిత్యం ప్రార్థిస్తూ ఉంటాను. నా కుటుంబం కోసం, నా కోసమే కాదు, ప్రజలందరి కోసం ప్రార్థిస్తాను. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని కోరుకునే ఒక వ్యక్తినండి నేను. ఒక దైవజనుడిగా చెప్పేది ఏంటంటే, మీ జీవితంలో కూడా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కూలి పని కానీ, ఫ్యాక్టరీ కానీ, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దేవుడిని మాత్రం మర్చిపోవద్దు. ప్రతిరోజు నువ్వు ఏ పని మీద వెళ్ళినా కూడా దేవుడికి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని, నీకు పరిశుద్ధ తైలం ఉన్నట్టు సిలువ గుర్తేసుకుని వెళ్ళండి. క్షేమంగాలతో లాభంగా వస్తావు.
దేవుడు 30 60 100 నిన్ను దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. మీ కుటుంబంలో మీ భార్య, మీ పిల్లలు చదువుల్లోను, సంస్కారంలోను ఆశీర్వాదకరంగా ఉంటారు, దీవనకరంగా ఉంటారు. నువ్వు ఏ విధంగా అయితే కష్టపడతావో, కష్టపడినప్పుడు నీ సంపాదన మిగులుతుంది కానీ సిల్లి సంచులు పడినట్లుగా ఉండదు. ఇక్కడి నుంచి ఈ వర్తమానం చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ దైవదాసు చెప్పినటువంటి వీడియోని పూర్తిగా చూసి, మీ దైవదాసు చెప్పిన మాటలను బట్టి మీ జీవితంలో నేర్చుకొని దేవుని చిత్త ప్రకారముగా ఉన్నట్లయితే, నెరవేర్చినట్లయితే దేవుడు మీ కుటుంబాలను కూడా బహుగా దీవించి ఆస్వాదిస్తాడు. కాబట్టి వర్తమానం ఏంటంటే మీరందరూ కూడా ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.